భారీ నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1000, నిఫ్టీ 330 పాయింట్లకు పైగా పతనం. 10 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరి. 9.2 కోట్ల రూపాయలతో 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలు. చంద్రబాబుతో పాటు వీఐపీల భద్రత కోసం ప్రభుత్వ ఉత్తర్వులు. వరంగల్ జిల్లా పర్వతగిరి, చోటపల్లి ప్రభుత్వ స్కూల్లో అసాంఘిక కార్యకలాపాలు. మద్యం, సిగరెట్లు తాగి పాఠశాల ఆవరణలో వేధిస్తున్న ఆకతాయిలు. గుంతకలలో ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఫ్లెక్సీలు చించివేత. దుండగుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్. ఎన్నికల హామీల్ని నెరవేర్చని సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి. మద్యం ధరలు పెంచడం వెనుక భారీ స్కామ్ ఉందన్న మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా. ఇసుకను తరలిస్తున్న 10 ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకం. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్, బీజేపీలకు మాట్లాడే అర్హత లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కడపలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారుల ప్రతాపం. రోడ్డు ఆక్రమణ పేరుతో షాపులు తొలగిస్తున్న అధికారులు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల నిరసన. 50 లక్షలకు పైగా డబ్బులు చెల్లించాలని ఆందోళన. మిర్చి యార్డ్ సెక్రటరీకి వినతిపత్రం అందజేసిన రైతులు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం. వేలల్లో ప్రాణాలు వదిలేస్తున్న కోళ్లు. చికెన్ తినొద్దని అధికారుల హెచ్చరిక. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో ఏర్పాట్లపై మంత్రి సురేఖ సమీక్ష. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు. రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా కుంభమేళాకు పోటెత్తనున్న భక్తులు. ప్రయాగ్రాజ్ను నో వెహికల్ జోన్గా ప్రకటించిన అధికారులు. బీహార్ మధుబని రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన. ప్రయాణికుల రద్దీ కారణంగా రైలు డోర్లు తెరవని అధికారులు. ఆగ్రహంతో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ పై రాళ్లతో దాడి, అద్దాలు ధ్వంసం. కాశీ అయోధ్యకు పోటెత్తిన భక్తులు. కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణంలో దర్శనాలు. బాలరాముడి దర్శనానికి భక్తుల క్యూ. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు. భద్రతాపరమైన ఇబ్బందులతో టూర్ క్యాన్సిల్. ఢిల్లీలో కొనసాగుతున్న పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే సమావేశం. పార్టీ బలోపేతంపై చర్చ. బెంగళూరులో రెండో రోజు కొనసాగుతున్న ఎయిర్ షో 2025. హాజరైన 43 దేశాల ప్రతినిధులు. యూకేలో అక్రమ వలసదారుల అరెస్టులు. భారతీయ రెసిడెంట్స్ను టార్గెట్ చేసిన బ్రిటన్. అమెరికాలో అదానీ సంస్థలపై కేసు వ్యవహారం. బైడెన్ యంత్రాంగం తప్పుడు నిర్ణయంపై విచారణకు డిమాండ్. కొత్త అటార్నీ జనరల్కు లేఖ రాసిన 6 యుఎస్ లామేకర్స్. ఖమ్మంలో 39వ డిఏఈ వాటర్ ప్లాంట్ బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ప్రారంభించిన బారాజుల కర్మాగార బోర్డు చైర్మన్ దినేష్ కుమార్ శుక్లా.